వీళ్ళు చేసినటువంటి అవమానాలు పరాయి ఆడదానికి ఏదైతే ఉన్నాయో వాడి మనవరాల విషయంలోనో లేకపోతే వాడి ఇంట్లో వాడి కూతురు విషయంలోనో ఫేస్ చేసినటువంటి కేసులు నాకు చాలా బాగా తెలుసు. ఆ తర్వాత ఇంకొక విషయం సార్, ఈ పెద్ద మనుషులు మళ్ళీ ఏం చేస్తారో తెలుసా అండి, వాళ్ళ ఇంట్లో కనుక ఇవన్నీ జరిగినాయి, కూతురు ఎవరితోనన్నా వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకేదన్నా జరిగిందా, ఇంకేదన్నా అక్రమ సంబంధాలు బయటకు వస్తే ఏం మాట్లాడతారు తెలుసా, అక్కడ కూడా వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారు, వాళ్ళ తప్పును ఒప్పుకోరు. ఏమంటారో తెలుసా సార్, ఎదుటివాడు ఏదో కాబట్టి మా అమ్మాయి ఈ పని చేసిందంటారు. ఇంకొకటి అమ్మాయి ఇంకొకటితో వెళ్ళిపోయింది అనుకోండి, మా అమ్మాయి చాలా అమాయకురాలండి, అయ్యో దానికి అసలు ఇక్కడ వరకు ఒక షార్ట్స్ వేసుకుంటుంది తప్ప, లేకపోతే ఇక్కడ వరకు లోకట్లు వేసుకుంటుంది తప్ప పక్క మగాడిని అస్సలు చూడదండి అని అంటే ఇది చూపించడానికి వేసుకొని తిరిగింది అనేది మాత్రం వాడు చెప్పడం. అర్థమైందా? వీడి పిల్లలు ఏది చూపించాలో అవన్నీ చూపించే ప్రయత్నాల్లో ఉంటారు, ఎవరిని గెలకాలో అవన్నీ గెలికే ప్రయత్నాల్లో ఉంటారు. కానీ ఈ పెద్ద మనుషులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విషయాలకి ఏమాత్రం తప్పు పట్టరు, ఎందుకంటే వాడికి బలం ఉంది కదా. గురువింద గింజకి ముడ్డి కింద నలుపు కనుక దాచుకొని పైన ఎరుపును చూపిస్తూ గర్వంగానంట మందిని ఎక్కిరిస్తుందంట. ఇవన్నీ కూడా అట్లాంటివేనమాట, ఎదుటివాడి నలుపుని ఎక్కిరించటం అన్నమాట. అదే వాడి కొంపలో జరిగిన రోజున నా కూతురు బంగారము, నా కూతురు అక్కడ వరకు బట్టలు వేసుకునేంత బంగారము, నా కూతురు లో కట్టేసుకున్నా కూడా అస్సలు ఎవరి వైపు తిరిగి చూడదండి అని. ఆమె వైపు తిరిగి చూడడానికి ఆమె చేయాల్సినవన్నీ చేస్తుంది కదా, నువ్వు ఇవ్వాల్సిన స్వాతంత్రం నువ్వు ఇచ్చావు కదా, అది మాత్రం వాడు ఒప్పుకోడండి.